ఆ కాళహస్తీశ్వర స్వామివారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అందరూ కూడా ఆ స్వామివారిని అయితే నమస్కరించుకుని మీ మనసులో ఏదన్నా కోరికలు ఉంటే కనుక కోరుకోండి. అందరూ కూడా ఖచ్చితంగా ఆ కాళహస్తీశ్వర స్వామి అయితే తీరుస్తారండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మేమైతే కాళహస్తి అయితే వెళ్తున్నామండి. భీమవరం నుంచి ట్రైన్ అయితే మాకు 6:30కి అయితే ఉందండి. సో ఇప్పుడైతే మేము బయలుదేరడానికి అయితే రెడీగా అయితే ఉన్నాము. ఫుల్ రైన్ పడుతుందండి. ఇదిగోండి మేమైతే టౌన్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. భీమవరం టౌన్ స్టేషన్కి మా మదరు ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ నేను అయితే వెళ్ళామండి. మా పెద్ద బాబు మా హస్బెండ్ అయితే రాలేదు. నేనైతే మా చిన్న బాబుని తీసుకుని అయితే వెళ్తున్నానండి. ఇదిగోండి మా భీమవరం టౌన్ స్టేషన్ అండి. చూసేయండి చూడండి వాళ్ళైతేని. ఇంకా ఎలా అయితే ట్రైన్ అయితే వచ్చేసిందండి. మేమైతే అందరూ చకచకామంటే ట్రైన్ అయితే ఎక్కేసామండి. మేమైతే రిజర్వేషన్ అయితే చేయించేసుకున్నామండి. ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది పడిపోతామని చెప్పేసి మేమైతే రిజర్వేషన్ చేయించుకున్నాము. మేము 6:30కి అయితే ఇక్కడ భీమవరం టౌన్ స్టేషన్లో అయితే ఎక్కామండి. అక్కడ మార్నింగ్ 3:30 or 4 ఆ టైంలో అయితే అక్కడ దిగడం అయితే జరిగింది. ఇదిగోండి మేము తీసుకున్న హోటల్లో రూమ్ అండి ఇది. జస్ట్ అప్పుడే దిగాము. ఫ్రెష్ అయిన తర్వాత ఒక పువ్వులామ అయితే వచ్చిందండి. ఆవిడ దగ్గర అయితే పువ్వులు అయితే తీసుకున్నాము. ఇంకా స్వామివారిని దర్శించుకుంటానికి వెళ్ళే ముందు ఆమె అయితే వచ్చిందండి. ఇంకా రెడీ అయితే అయిపోయాము. ఇదిగోండి నేను ఉన్న హోటల్లో నుంచి నేనైతే వీడియో అయితే తీసానండి. టెంపుల్ చూడండి ఎంత చక్కగా అయితే కనబడుతుందో ఇక్కడ నుంచి మాకు. మేమైతే ఉన్నది 3rd ఫ్లోర్లో అయితే ఉన్నామండి. మొత్తం చాలా మటుకు నేను వీడియోలో అయితే కవర్ చేశాను. ఆ సిటీలో కొంచెం భాగం అంతా కూడా చూడండి. అందరూ కూడా స్వామివారిని అయితే నమస్కరించుకోండి. మనకైతే అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. స్వామివారికి పూజ ఇది చేయడం, హారతి ఇవ్వడం అన్నీ కూడా మనకు ఒక స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. ఎవరైతే అక్కడ దాకా వెళ్ళలేదు వాళ్ళైతే అందరూ కూడా మనసులో అయితే మీ ఉన్న కోరికలను అయితే బలంగా అయితే కోరుకోండి. ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు అయితే ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తారండి. ఇంకా మేమైతే రూమ్ నుంచి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. నేనైతే రెడీ అయిపోయి కూర్చున్నాను. మా వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి. ఈ లోపల కరెక్ట్గా అక్కడ కోత అయితే వచ్చిందండి. నేనైతే గబగబా రూమ్లోకి అయితే వచ్చేసాను. అసలు హోటల్లోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. తర్వాత ఇదిగోండి టెంపుల్కి అయితే బయలుదేరి దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇంకా ట్రైన్ టైం అయిపోతుందని చెప్పేసి మేము ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేస్తామండి. ఇదిగోండి హోటల్ నుంచి ఇంకా మేము బయలుదేరిపోతున్నాము. మేము తీసుకున్న రూమ్ నెంబర్ ఇదిగోండి T2 అనమాట రూమ్ నెంబరు. మాకు లిఫ్ట్ పక్కనే వచ్చిందండి రూము. ఇదిగోండి మాకు లిఫ్ట్ అది పక్కనే. ఇదిగోండి కాకపోతే చిన్న రూము. మేము ఒక నైట్ స్టే చేసామంతే. మార్నింగ్ టెంపుల్ దర్శించేసుకున్నాము. 1600 అయితే తీసుకున్నారండి. బాగా ఎక్కువనే చెప్పాలి ఓ రకంగా చెప్పాలంటేని. ఎప్పుడో 2015లో అయితే వెళ్ళానండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళానండి. చాలా సంవత్సరాలకి వెళ్ళాను. వెళ్ళినప్పటికి చాలా చేంజ్ అయితే వచ్చేసిందండి. చాలా మారిపోయినాయి. ఇంకా రైల్వే స్టేషన్కి దారిలో అయితే ఇంకా టిఫిన్ అయితే తీసుకున్నామండి. తీసుకుని అయితే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మా ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. మేము మా ఫ్యామిలీ అంతా కూడా. ఇదిగోండి మా బాబుకి అయితే డోరేమాన్ బొమ్మ తెచ్చాను. ఇది కొనుక్కున్నానండి.